బాలీవుడ్లో కావేరీ బారువ దుమారం రేపుతున్నారు. అల్లు అర్జున్పై చేసిన కామెంట్స్తో రచ్చ కొనసాగుతుంది. ఐకాన్ స్టార్తో షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ అంటూ ఆమె చెప్తోంది. దాదాపు 42 నిబంధనలతో నోట్ ఇచ్చారంటూ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో కావేరీ బారువ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇక హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, దూరం పాటించాలి, ఇలాంటి నిబంధనలు తనకు చిరాకు తెప్పించాయంటుంది. హీరో సెట్లో ఉంటే అసలు ఫోన్ వాడకూడదని ఇలా అల్లు అర్జున్పై పలు కామెంట్స్ చేసింది కావేరీ బారువ. అయితే కావేరీ కామెంట్స్పై అల్లు అర్జున్ టీం రియాక్ట్ అయింది. ఇవన్నీ కూడా అవాస్తవాలంటూ కొట్టిపారేశారు. ఎవరు నమ్మొద్దంటూ ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. పరువు నష్టం దావా వేసే యోచనలో ఉన్నట్టుగా కూడా అల్లు టీం చెప్తోంది. కావేరీ బారువ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది ఉత్తరాది హీరోలకు తేడా కూడా ఆ పాడ్కాస్ట్లో ఆమె చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహార శైలిపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దక్షిణాది హీరోల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు. ఇక ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్గా చెప్పుకునే అల్లు అర్జున్తో పనిచేసిన అనుభవం ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ పాడ్కాస్ట్లో చెప్పడం మొదలుపెట్టింది. ఇక అసలు ఇక్కడ నటులను కలిసే విషయంలో ఒక పద్ధతి, ఖచ్చితమైన ప్రోటోకాల్ ఉంటుందని, అల్లు అర్జున్ సెట్కు రాకముందే ఆయన పర్సనల్ స్టాఫ్, మేనేజర్లు, షూటింగ్ సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తారని చెప్తోంది. హీరోను ఎలా కలవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై దాదాపు 42 రకాల నిబంధనలు ఉన్నాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక ఆ రూల్స్ వింటే కూడా ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుందని, హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, ఆయనకు దూరంగా ఉండాలని, సెట్లో ఫోన్ వాడకూడదని, ఇలాంటివి కొన్ని విషయాలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా చెప్తోంది. ఒకరోజు షూటింగ్ స్పాట్లో తాను ఒక మూలన ఫోన్ చూసుకుంటూ కూర్చున్నానంటుంది. అదే సమయంలో అల్లు అర్జున్ సెట్లోకి వస్తుండగా ఉన్నట్టుండి అతని బాడీ గార్డ్ ఒకరు ఆమె దగ్గరికి వచ్చి వెంటనే ఆమె చేతిలో ఫోన్ లాక్కొని, ఇక్కడ ఫోన్ అనుమతి లేదు, అల్లు అర్జున్ వస్తున్నాడంటూ ఆమెను హెచ్చరించినట్టుగా కూడా చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనను షాక్ గురి చేసినప్పటికీ అది తన పనిలో భాగమని సర్దుకుపోయినట్టుగా కావేరి చెప్తున్నారు. బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటారంటూ ఆమె అభిప్రాయపడ్డారు. సో సినిమాల్లో కనిపించే పాత్రల లిక్ కాకుండా ఉండడానికి హీరోల వ్యక్తిగత భద్రత కోసమైనా ఇలాంటి కఠిన నిబంధనలు పాటిస్తారంటూ ఆమె అర్థం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా ప్రస్తుతం ఆమె ఇక బాలీవుడ్ అలాగే సౌత్ హీరోలతో లొకేషన్లో చాలా భిన్నంగా ఉంటుందని, ముఖ్యంగా వీళ్ళ వ్యవహారాల శైలి పట్ల ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అయితే అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీం ఒక నోట్ జారీ చేసింది. అఫీషియల్ నోట్, అది స్క్రీన్పై చూడొచ్చు. ఆమె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమని, అవాస్తవమని, వాటిపై పరువు నష్టం దావా కూడా వేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్తున్నారు. అదిగో ఆ నోట్ చూడొచ్చు మనం. సో సర్టెన్ రీసెంట్ కామెంట్స్ మేడ్ అబౌట్ మిస్టర్ అల్లు అర్జున్ ఆర్ కంప్లీట్లీ బేస్లెస్ అండ్ అన్ట్రూ అంటూ కామెంట్స్ మనం చూడొచ్చు. ఈ నోట్ విడుదల చేశారు. వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ స్ప్రెడింగ్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటూ చివరికి ముగించారు టీం అల్లు అర్జున్. సో అది ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక యాడ్ షూటింగ్ కోసం ఆమెతో కలిగిన అనుభవాన్ని ఆమె షేర్ చేసుకున్నారు. సో మొత్తం విషయం ఇప్పుడు వైరల్గా మారుతోంది. ఆ రకంగా అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే నిబంధనలు ఉంటాయంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది. సో ఎప్పుడు అల్లు అర్జున్ హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారని, నిరాధార ఆరోపణలపై దావా వేసే చర్యలకు తమ న్యాయ బృందం ఇప్పటికే సిద్ధమైనట్టుగా ఒక నోట్ అయితే విడుదల చేశారు. అసలు ఏం జరుగుతుంది, నిజంగా అల్లు అర్జున్ వ్యవహార శైలికి సంబంధించి ఆమె చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, ఎలాంటి ఆరోపణ చేస్తుంది, మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ జైన్ అవుతున్నారు. శ్రీపాల్, అల్లు అర్జున్ వ్యవహార శైలికి సంబంధించి బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్తో తనకు జరిగిన అనుభవాన్ని ఆమె షేర్ చేసుకుంటుంది. ఒక పాడ్కాస్ట్లో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ వ్యవహార శైలికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలపై వాళ్ళ టీం కూడా స్పందించింది. ఇవంతా తప్పు అంటున్నారు అల్లు అర్జున్ టీం. సో ఏం జరిగింది మొత్తం ఎపిసోడ్లో, ఇటు ఈమె చేస్తున్న కామెంట్స్ ఏంటి, అల్లు అర్జున్ టీం ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి?
రామ్దాస్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారవ మధ్య అయితే తలెత్తిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అయితే పెను సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ కార్యాలయం కూడా విడుదల చేసిన అధికార ప్రకటన కూడా ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ వర్సెస్ కావేరీ బారువా ఇప్పుడు ఐకాన్ స్టార్ ప్రతిష్టపై దాడికి కుట్రన అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ పై అన్యూహ ఆరోపణలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పుష్ప చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. సరిగ్గా పుష్ప 2 తీరు విడుదల, ఎందుకంటే అప్పుడు జరిగినప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా బాలీవుడ్ బ్రాండ్ మేనేజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు అయితే ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాయని చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ఈ ఆరోపణలు కేవలం ఒక నటుడి ప్రవర్తన గురించి మాత్రమే కాకుండా దక్షిణ భారత నటీనటుల వర్కింగ్ స్టైల్ ను కూడా తప్పుపట్టేలా ఉండడంతో కూడా ఈ వివాదం అయితే తీవ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. అయితే ఆ 42 నిబంధనల వెనుక అసలు కథ ఏంటంటే చెప్పడం జరిగింది. అయితే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కావేరీ బారువా అల్లు అర్జున్ మేనేజర్లు షూటింగ్ సెట్ లో అనుసరించే విధానాలపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అవి ప్రధానంగా ప్రస్తావించిన అంశాలైతే అక్కడ కఠినమైన నిబంధనల చిట్ట, ఒక యాడ్ షూటింగ్ కోసం అల్లు అర్జున్ సెట్ కు వచ్చే ముందు ఆయన మేనేజర్లు 42 రకాల నిబంధనలతో కూడిన ఒక సుదీర్ఘమైన నోట్ అయితే పంపుతారని చెప్పి ఆరోపించడం జరిగింది. అయితే ఐ కాంటాక్ట్ కూడా నిషిద్ధం, హీరో షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా సెట్ లో ఉన్నవారు ఎవరు ఆయన కళ్ళలోకి నేరుగా చూడకూడదని చెప్పేసి కూడా ఆంక్షలు ఉంటాయని చెప్పి ఆమె పేర్కోవడం జరిగింది. ఎందుకంటే స్పర్శకు తావు లేదన్నట్టుగా, ఎందుకంటే హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా లేదా ఆయన దగ్గరికి వెళ్ళడం వంటివి కూడా అస్సలు చేయకూడదని, భారీ స్థాయి భౌతిక దూరం పాటించాలని మేనేజర్లతో హుకుం జారీ చేస్తారని చెప్పి కూడా ఆమె చెప్పుకొచ్చడం జరిగింది. అయితే హీరో సెట్ లో ఉన్నంతసేపు ఎవరు మొబైల్ ఫోన్లు వాడకూడదని, కనీసం ఫోటోలు తీయడానికి కూడా అనుమతించారని చెప్పేసి కూడా ఆరోపించారు. అయితే ఇప్పుడు AA ఆఫీస్ అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ ఆఫీస్ అయితే కూడా ఒక అధికారిక నోటు అన్ని టీం అయితే ఒక ఘాటైన స్పందించడం జరిగింది. అయితే ఈ వివాదం సోషల్ మీడియాలో దారుణం లాగా వ్యాపించడంతోనే అల్లు అర్జున్ కార్యాలయం కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిందని చెప్పవచ్చు. అయితే అవాస్తవాల ఖండన అయితే చేయడం జరిగింది. అల్లు అర్జున్ పై వస్తున్న ఇటీవల వాక్యాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి మరియు అసత్యమైనవి కూడా టీం స్పష్టం చేసింది. అయితే అల్లు అర్జున్ ఎప్పుడు అత్యంత గౌరవప్రదంగా మరియు హుందాగా ప్రవర్తిస్తారని తెలపడం జరిగింది. అయితే న్యాయపరమైన చర్యలు, ఈ తప్పుడు ఆరోపణలను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై తమ లీగల్ టీం పరువు నష్టం చర్యలను ఇప్పటికే ప్రారంభించిందని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ధృవీకరించిన సమాచారాన్ని మరియు అసత్యాలని ప్రచారం చేయవద్దని చెప్పేసి కూడా అందరినీ కోరడం జరిగింది. కానీ ఎందుకంటే ఏ స్టార్ హీరో షూటింగ్ సెట్ లోనైనా క్రమశిక్షణ కోసం కొన్ని నిబంధనలు ఉండడం సహజమని చెప్పవచ్చు. షూటింగ్ లొకేషన్ లో నుంచి దృశ్యాలు లీక్ కాకుండా ఉండడానికి ఫోన్లపై ఆంక్షలు విధిస్తారు. అయితే కావేరీ బారువా చెప్పినట్లు కళ్ళలోకి చూడకూడదు వంటి ఆంక్షలు నిజంగా ఉన్నాయా అనే దానిపై కూడా పరిశ్రమ వర్గాలు అయితే ఇప్పుడు తీవ్రంగా చదవడం జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన క్యారియర్ వద్ద కూడా వచ్చే అభిమానులను ఆత్మీయంగా పలకరించడం, ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగడం మనం తరచుగానే చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తిపై ఇలాంటి వాక్యాలు రావడం వెనుక ఏదైనా బలమైన ఉద్దేశం ఉందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు కోర్టు మెట్లెక్కనున్న వివాదం అని తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ టీం విడుదల చేసిన ప్రకటనతో ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తిరగనుందని చెప్పవచ్చు. అయితే పరువు నష్టం దావా వేయడం ద్వారా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లేదా ఇతర కారణాలతో సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని ఎందుకంటే హననం చేసే వారికి కూడా ఒక బలమైన సందేశం పంపాలని చెప్పేసి కూడా బన్నీ టీం భావిస్తుంది. ఇప్పటికే కావేరీ బారువా తన సోషల్ మీడియా ఖాతాలను కూడా మూసివేయడం, డియాక్టివేట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిన కావేరీ బారువా కంటే చట్టపరమైన చిక్కులు తప్పేవారు లేవని తెలుస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ఇది బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన ఆరోపణలకు అల్లు అర్జున్ టీం అయితే స్పందించింది. అయితే ఆమె చెప్పుకొస్తున్న అంశాలు బాలీవుడ్లో దర్శకుడు నటుడు అయినటువంటి ఇంతియాజ్ అలీ, బాబీ డియోల్ లాంటి పెద్ద పెద్ద స్టార్సే సరదాగా ఉంటారు, అందరితో కలుపుగోలుగా ఉంటారు, సింపుల్గా వ్యవహరిస్తారు. కానీ సౌత్కి వచ్చేసరికి అల్లు అర్జున్ లాంటి నటులు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెడతారు, 42 నిబంధనలు అంటారు. అందులో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి? ఒక బ్రాండ్ చేస్తే షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా బ్రాండ్ స్ట్రాటజర్గా కనీసం అంటూ ఆమె చెప్పుకొస్తుంది. అంతేకాదు ఆయన వ్యవహార శైలి గురించి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ఫోన్లు వాడద్దంటూ తన ఫోన్లు లాక్కున్నారని, తనకు అది షాకింగ్గా అనిపించింది అంటూ కూడా చెప్తుంది. అంటే అక్కడ ఒకవేళ క్యారెక్టర్ను రివీల్ చేసే అంశాల్లో భాగంగా అలా తీసుకున్నారేమో తర్వాత తాను భావించి సర్దుకున్నట్టుగా చెప్తోంది. చాలా అంశాలు అయితే చెప్తోంది. ఇక ముఖ్యంగా ఈ సౌత్కు సంబంధించి అంటే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అయితే వైరల్గా మారడంతో ఇప్పుడు అల్లు అర్జున్ టీం అయితే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నట్టుగా ఆ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేసింది. సో మొత్తం మీద ఒక బ్రాండ్ స్ట్రాటజర్ ఎవరైతే యాడ్ మేకర్ సంబంధించి ఉన్నారో, సో కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ స్ట్రాటజర్
కావేరీ బార్వ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పాడ్కాస్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దానికి అల్లు అర్జున్ టీం స్పందించిన తీరు ఇదంతా కూడా ఖండిస్తూ చేసిన తీరు, అభిమానులు కూడా రియాక్ట్ అవ్వడం. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మరొకసారి అల్లు అర్జున్ని వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చేసిన కామెంట్స్, ఇటు అల్లు అర్జున్ టీం ఇచ్చిన నోటుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి.